వాసుదేవుడి సంకల్పంతో ఆదిశేషుడే సంకర్షణుడనే పేరుతో జన్మించాడు. ఆయన ప్రజల్ని సృష్టించాలనుకున్నాడు. వెంటనే ఆయన నుంచి ప్రద్యుమ్నుడు పుట్టాడు. ఆయన నుంచి అహంకారం అనే పేరుతో ఉన్న హిరణ్యగర్భుడు అనగా బ్రహ్మ అనిరుద్ధుడిగా పుట్టాడు. ఆ అనిరుద్ధుడికి మరీచి, స్థాణువు, దక్షుడు, కర్దముడు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు లాంటి 10 మంది మరీచ్యాది ప్రజాపతులు, వాయువు పుట్టారు. వారందరి నుంచి సకల భూతాలు సృష్టించబడ్డాయి. ఈ విధంగా శేషుడి నుంచే అన్ని భూతాలు పుట్టి చివరికి అవన్నీ ఆ శేషుడిలోనే లీనమవుతున్నాయి. ఆయనే ఎన్నో రకాలుగా జన్మిస్తూ అందరినీ రక్షిస్తున్నాడు. వ్యాకరణం, జ్యోతిషం లాంటి శాస్త్రాల్ని నిర్మిస్తూ ఎంతోమంది ముముక్షువులతో ఉపాసించబడుతున్నాడు. ఈ సమస్త భూమండలాన్ని తన తల మీద ఒక్క ఆవగింజలా ధరిస్తూ మునులందరి చేత ప్రార్థించబడుతూ ఉంటాడు. మేరు పర్వత శిఖరాల్లా ఉన్న శేషుడి 1000 పడగల్ని కదిలించలేక వాయుదేవుడు తన అహంకారాన్ని పోగొట్టుకున్నాడు. అలాంటి ఆదిశేషుడే భగవంతుడైన వాసుదేవుడి ప్రీతి కోసం యుగయుగాలుగా ఆయనతోనే పుడుతున్నాడు. ఆయనే త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశీయుడిగా సుమిత్రాదేవికి లక్ష్మణుడిగా జన్మించాడు. ఆ పరమాత్మ ధనుర్వేదం మొత్తాన్ని అభ్యసించి ఎన్నో అస్త్రశస్త్ర విద్యల్ని సంపాదించి రాక్షస సమూహాల్ని సంహరిస్తూ చాతుర్వర్ణ ధర్మాన్ని ప్రవర్తింపజేశాడు. ఆయనే యుగసంధి కాలంలో శరత్కాల మేఘం లాంటి శరీరంతో రోహిణీదేవికి పుత్రుడిగా వసుదేవుడికి జన్మించాడు. గదాది ఆయుధ విద్యల్ని నేర్చుకుని ఎంతోమంది రాజుల్ని జయించాడు. ఆ పరంధాముడే 4వ యుగంలో కూడా బ్రహ్మకులంలో పుట్టి ఉపనిషత్తుల్ని ఉద్ధరించాలని కోరుకుని ధర్మశాస్త్రాలన్నిటినీ విస్తరింపజేయాలనుకున్నాడు. జనులందరినీ తరింపజేయాలని భావించి వైష్ణవ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేసి పాషండుల్ని చెల్లాచెదురు చేశాడు. ఆయనే జగదంతర్యామి, సర్వాత్మకుడు. ఆయనే మోక్షం కోరుకునేవారు ధ్యానించాల్సిన భగవంతుడు. మోక్షాన్నిచ్చేది ఆయనే. ఆయన్ని స్మరిస్తే చాలు పాపాలన్నీ నశించిపోతాయి. ఆయన పేరు కీర్తిస్తే చాలు విష్ణు సాయుధ్యం లభిస్తుంది. ఈ దివ్యమైన ఉపనిషత్తుని పగలు చదివితే రాత్రి చేసిన పాపాలు, రాత్రి చదివితే పగలు చేసిన పాపాలు నశించిపోతాయి. ఇది వేదాల్లో చెప్పిన రహస్యం. ఇది సకల ఉపనిషత్తుల రహస్యం. దీన్ని భక్తితో చదివినవాడు ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలం పొందుతాడు. దానితో పాటు శాంతి, మనశ్శుద్ధి, సర్వతీర్థ స్నాన ఫలాన్ని కూడా పొందుతాడు. ఈ విషయం గురించి తెలుసుకున్నవాడు శరీర బంధాల నుంచి విముక్తుడవుతాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ